తొసిపల్ల పేరున అని మాట్లాడుతూ అతను గురిగింజ సామెత మాదిరి మాట్లాడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదో న్యాయం జరిగినట్టు, ఇప్పుడేదో న్యాయం జరగనట్టు, హోమ్ మినిస్టర్ అనిత గారు తన బాధ్యత తను నిర్వహించినట్టు, జగన్మోహన్ రెడ్డి టైంలో మంత్రులందరూ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించేటట్టు జగన్మోహన్ రెడ్డి సహకరించినట్టు, ఈ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ బాధ్యతలు సరిగ్గా నిర్వహించినట్టు మాట్లాడుతున్నారండి. ఒకటే గుర్తు, పేరుని అని గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి అంత దరిద్ర పాలన స్వతంత్రం వచ్చినాక ఎవరూ చేయలేదు. పేరుని అని గుర్తుపెట్టుకో. సొంత బాబాయ్ కూతురు, సొంత చెల్లి తల్లే న్యాయం చేయలేనోడు ప్రజలకే న్యాయం చేస్తారని ఇవాళ ప్రజలు అన్ని 5 ఏళ్లలో చూశారు అతను చేసిన న్యాయం ఏందో. ప్రతి శాఖలో ఆఖరికి ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఏ నిర్ణయం కూడా నాకు చెప్పకుండా తీసుకున్నారు. ప్రభుత్వ షాపుల విషయం అయితేమి, మద్యం కుంభకోణాలన్నీ వాళ్ళే చేసుకున్నారని చెప్పే పరిస్థితి. ఏ మంత్రి కన్నా ఎన్నెముక ఉండి పనిచేశారా పేరునని? పోనీ నీ శాఖలో నువ్వేమి ఓడబీకావో చెప్పు పేరునని. అన్ని శాఖలు తీసుకుందాం. అంపటి రాంబాబు కానీ మిగతా రోజా కానీ ఎవరు ఏ శాఖలో సమర్థవంతంగా నిర్వహించారో చెప్పండి. గడిచిన 5 ఏళ్లలో విచ్చలవిడిగా దోపిడీ చేసి ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేసి ఇవాళేదో రౌడీజాన్ని ఉక్కుపాదంతో అంచేస్తున్నారు హోమ్ మినిస్టర్ అనిత గారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రౌడీజాన్ని సహకరించమని చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడుతున్నారు. మీరు అది గుర్తుపెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఈ పాలనకి ఏదో ముగించింది అది ఇది, ముగిసింది అది ఇది, ఏదో ముగిచ్చింది అని చెప్తున్నారు. మీరు అలా చేయబట్టే మీకు పోయే కాలం రాబట్టే ఈ పాలనకు పోయే కాలం వచ్చింది అంటున్నారు. మీకు పోయే కాలం రాబట్టే 11 సీట్లలో కూర్చోబెట్టారు. ఏంటి మీరు ఎంగడ టీటీడీ గురించి మాట్లాడారు. ఇవాళ టీటీడీలో భోజనం కానీ లడ్డు కానీ అన్నీ స్వచ్ఛంగా ఒక దేవుడి దర్శనానికి పోయిన భక్తుడు సంతృప్తిగా బయటకు వస్తున్నాడు. ఆ రోజున మీరు లడ్డులో కల్తీ, అన్ని శాలువాల కాడ నుంచి గోల్డ్ మిస్సింగ్ కానీ డాలర్లు మిస్సింగ్ కానీ మీరు చెయ్యని కొండ మీద 7 కొండల వాడి దగ్గర మీరు చెయ్యని అరాచకమే లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని అరాచకాలు చేసి గురిగింజ సామెతలాగా ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఏదో కూటమి ప్రభుత్వంలో ఏదో జరిగిపోతుందని మాట్లాడుతున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి తొసిపల్ల పేరుని నాని గారు.